Hello students, welcome to Raja Students Hub English Made Easy. Today we will discuss about has, have, had. Has, have, had లను మనం ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది మనం చూద్దాం. మొదటగా has, have లను మనం ప్రెజెంట్లో ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ప్రెజెంట్లో సింగులర్స్ వచ్చినప్పుడు has అనేది ఉపయోగిస్తాం. సింగులర్స్ అంటే ఏంటి? ఈ, షీ, ఇట్. ఎనీ పర్సన్ సింగులర్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్. ఇవి వచ్చినప్పుడు మనం హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం ప్రజెంట్లో. అలాగే ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్స్ వచ్చినప్పుడు అంటే ఐ, వి, యూ, దే, ద బాయ్స్ ఇవి వచ్చినప్పుడు మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు ద బాయ్స్ అంటే ఎనీ ప్లూరల్ ఫామ్, ఏ ప్లూరల్ వచ్చినా సరే మనం హ్యావే ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఐ అనేది సింగులర్ కదా, మరి సింగులర్స్కి హ్యాజ్ అనేది ఉపయోగించినప్పుడు ఐ అనేది ఎందుకు మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తున్నాం ఐకి అనేది మనం చూస్తే ఇక్కడ ఒక చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఐ అనేది ఒక్కరే అయినప్పటికీ ఆ ఐ అనేది మరి మనం చాలా రకాలైన ఆలోచనలు కలిగి ఉంటాం. అంటే ఒక్కడే వచ్చి చాలా మందితో సమానం కాబట్టి మనం ఐ అనేది అని ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సింది ఐ అంటేనే ప్లూరల్ మైండ్ సెట్ కలిగి ఉంటాడు కాబట్టి ఐ అని అంటే ప్లూరల్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్లూరల్ అంటే మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. సో కాబట్టి ఐని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాడ్. హ్యాడ్ అనేది మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. సో సింగులర్ అయినా ప్లూరల్ అయినా అది ఏ పర్సన్ అయినా మనం హ్యాడే ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మరి ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హీ హ్యాజ్ ఏ కార్ ప్రజెంట్ టెన్స్లో ఇది. అలాగే షీ హ్యాజ్ ఏ బుక్, ఇట్ హ్యాజ్ ఏ చైల్డ్. తర్వాత ఇవి సింగులర్స్ కాబట్టి హ్యాజ్ ఉపయోగించాం. ఇక్కడ ఐ హ్యావ్ ఏ పెన్, వీ హ్యావ్ ఏ ప్లాన్, యూ హ్యావ్ ఏ సైకిల్, దే హ్యావ్ ఏ హౌస్. ఇవన్నీ ప్లూరల్స్ కాబట్టి హ్యావ్ అనేది ఉపయోగించాం. అలాగే పాస్ట్ టెన్స్లో కానైతే మనకు ఐ వచ్చిన హ్యాడే, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, రామ్, అలాగే ద బాయ్స్ ఏది వచ్చినా సింగులర్ వచ్చినా ప్లూరల్ వచ్చినా మనం హ్యాడే ఉపయోగిస్తాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ఈ స్మాల్ 1, 2, 3 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. హీ వచ్చింది డాష్ ఏ బైక్, అలాగే దే డాష్ ఏ డౌట్, అలాగే ఐ ఏ న్యూ ఫోన్ ఎస్టర్డే. ఇక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఏమొస్తుందో మీరు కామెంట్లో తెలియజేయండి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ప్రజెంట్ టెన్స్లో మనం హ్యాజ్, హ్యావ్లను ఉపయోగిస్తాము, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ఉపయోగిస్తాం. అలాగే ప్రజెంట్ టెన్స్లో హ్యాజ్ ఎక్కడ ఉపయోగిస్తాం? సింగులర్స్కి ఉపయోగిస్తాం. మరి హ్యావ్ ఎక్కడ ఉపయోగిస్తాం? ప్లూరల్కి ఉపయోగిస్తాం. ఒక ఐ అనేది మాత్రమే లాజికల్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి పాస్ట్ టెన్స్ అంటే ఇంకా హ్యాడే ఉపయోగిస్తాం. ఇఫ్ యూ అండర్స్టూడ్, టైప్ ఎస్ ఇన్ కామెంట్. Subscribe Raja Students Hub English Made Easy.